హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మందికి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అంగం అనేది శుష్కించుకుపోవడం, అంటే క్రమక్రమంగా తగ్గిపోవడము, సైజ్ అనేది సన్నగిలిపోవడము, క్షీణించినట్టుగా అవ్వడము ఇలా జరుగుతుంటాయి. కొంతమంది నాకు కాల్ చేసి కూడా అడుగుతుంటారు, సార్ ఒకప్పుడు అంగం సైజు చాలా బాగుండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది, దీన్ని మళ్ళీ మనము తిరిగి నార్మల్ సైజ్ తెచ్చుకోవడం ఎలా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారండి. సో అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎవరైతే అంగము ఇదివరకు ఉన్నదానికన్నా ఇప్పుడు తగ్గిపోయిందని భావిస్తున్నారో, అది వెడల్పు కానివ్వండి, పొడవు కానివ్వండి, మీ పరిమాణం అనేది తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతం పనిచేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏమవుతుందంటే వెయిట్ అధిక బరువు పెరగడం వల్ల, పొట్ట పెరగడం వల్ల కూడా అంగ పరిమాణం అనేది తగ్గడం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కనుక ఉంటే ముందుగా మీరు వెయిట్ లాస్, పొట్ట తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇకపోతే సహజంగానే తగ్గిపోతున్నట్టుగా అనిపించినా, లేదా పొట్ట ఉన్నా కూడా తగ్గినట్టు అనిపించినా ఈ ప్రయత్నం మాత్రం మీరు చేయొచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒకటి ఆవు నెయ్యి. గుర్తుపెట్టుకోండి, ఆవు నెయ్యి. నేను చెప్పేటి కొన్ని జాగ్రత్తగా రాసుకోవాలి వీటిని, ఎందుకంటే మీరు ఒక సమమోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఆవు నెయ్యి, ఆవ నూనె, నువ్వుల నూనె. ఆవు నెయ్యి, ఆవ నూనె, నువ్వుల నూనె, మేక కొవ్వు. మనం మటన్ షాప్లో దొరుకుతుంది కదా, మేక కొవ్వు. ఓకేనా? అదేవిధంగా మర్రి చిగుర్లు, మర్రి చెట్టు యొక్క చిగుర్లు, మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా, ఊడల యొక్క కొసలు ఉంటాయి కదా, ఆ చిగుర్లు అన్నట్టు. సో ఆ వీటి అన్నిటిని మంచిగా, అంటే ఫస్ట్ నూనెలు వేసి, ఓకేనా, ఈ నూనెలు బాగా వేడైన తర్వాత ఈ మేక కొవ్వు వేయండి. మేక కొవ్వు కూడా కొద్దిగా కరిగిపోతుంది. తర్వాత ఈ ఊడల చిగుర్లు వేయండి. వేసి బాగా మరిగిన తర్వాత చిగుర్లన్నీ మాడిపోతాయి. మాడిపోయిన తర్వాత చల్లార్చి దాన్ని వడబోసుకొని ప్రతిరోజు రోజుకు 2 సార్లు అంగం మీద ఈ ఆయిల్ వేసి ఇట్లా ముందడికి సాగదీస్తున్నట్టుగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు 2 సార్లు కనుక చేసుకుంటున్నట్లయితే సన్నగిలిపోయినా లేదంటే శుష్కించిపోయినట్టుగా ఉన్నటువంటి ఈ అంగం అనేది మళ్ళీ తిరిగి నార్మల్గా అవుతుంది. ఒకవేళ నార్మల్గా ఉన్న వాళ్ళు ఉపయోగించుకున్నా కూడా అంగ పరిమాణం అనేది పెరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు తగ్గిపోయినటువంటి లింగ పరిమాణాన్ని మళ్ళీ తిరిగి పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇవన్నీ మేము చేయలేము అని అనుకున్నట్లయితే మన దగ్గర ఆల్రెడీ మేము చెప్తున్నాము ఆయిల్ అనేది ఉందండి మన దగ్గర అనేసి. దీని పేరు వచ్చేసి ఎక్సైజ్ ఆయిల్ అండి. ఓకే, 1 మినిట్. ఇదే అండి ఎక్సైజ్ ఆయిల్. ఈ ఎక్సైజ్ ఆయిల్ అనేది సుమారుగా 18 రకాల మూలికలతోటి మేము తయారు చేయడం అనేది జరిగింది. దీన్ని ఇప్పటికీ చాలా మంది కూడా ఉపయోగించుకుని చాలా మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. కంటిన్యూగా ఒక 3 to 4 మంత్స్ దీన్ని వాడుకున్నట్లయితే నార్మల్గా మీకున్న అంగ పరిమాణం కన్నా ఇంకా ఎక్కువ పరిమాణం పెరుగుతుంది. ఒకవేళ తగ్గిపోయిన పరిమాణం కన్నా ఇంకా ఎక్కువ పరిమాణం పెరుగుతుంది, నార్మల్గా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అంగ పరిమాణము బెండ్గా ఉన్నవాళ్ళు, కొంతమంది వంకర ఉంటుంది అంగం అనేది, పైకి కానీ కిందికి కానీ బెండ్ అయినట్టు, లేదా పైకి కానీ బెండ్ అయినట్టుగా ఉంటుందండి. అక్కడ నరాలు సరిగ్గా సాగక అలా అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా బెండ్ ఉన్నా కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ తిరిగి అంగాన్ని నార్మల్గా పొడుగ్గా చేయడానికి, స్ట్రేట్గా చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీని ఈ 40 సంవత్సరాల వరకు కూడా చాలా మంది కూడా ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందారు. 40 నుంచి ఎబో ఉన్న వాళ్ళకు ఫలితం అనేది పెద్దగా ఆశించేంత కనబడకపోవచ్చు అనేది నా ఉద్దేశం. కొంతమందిలో కనబడుతుంది, కొంతమందిలో కనబడడం లేదు. అండ్ అంతేకాకుండా దీంతో పాటు మేము కొన్ని మాత్రలు కూడా ఇస్తాము, శిలాజిత్ మాత్రలు ఉచితంగానే ఇస్తున్నాం కాబట్టి అవి కూడా నరాల బలానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీకు ఇలాంటి సమస్యలు ఉంటే మీరు ఇంట్లో చేసుకోగలుగుతాను అని అనుకుంటే ఆ చిట్కాలు ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు చేసుకోలేము ఇవన్నీ అని అనుకుంటే ఈ ఆయిల్ని నేరుగా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు కావాలనుకున్న సైజుని తిరిగి మళ్ళీ పొందవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో దానివల్ల నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి కూడా షేర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అండ్ మీకు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నా కూడా నేరుగా నాకు కాంటాక్ట్ కావచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని ఇప్పటికి చాలా మంది కూడా ఉపయోగించుకున్నారు, మీరు కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.